తెలంగాణలో సైకిల్ పుంజుకోగలదా? మళ్ళీ స్పీడ్ పెరుగుతుందా? మహానాడుతో తమ్ముళ్లకు ఉత్సాహం వస్తుందా? ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇదే హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించాలి, టార్గెట్ ఎంత అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల ముందున్న ఒక పెద్ద ప్రశ్న. ఇంకోవైపున టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా వాదులాడుకుంటున్న ఈ నేపథ్యంలో టీడీపీ ఎంతవరకు పుంజుకోగలదు? నిన్న అమిత్ షా చాలా స్పష్టం చేశారు, ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పొత్తు అని. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో వెళ్ళటానికి కూడా సిద్ధమని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు మహానాడులో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పొత్తుల సంగతి తర్వాత చూద్దాం, ఎన్నికల టైంలో చూద్దాం, ఈ లోపల అందరూ కలిసి పని చేయండి అంటూ చంద్రబాబు నాయుడు ఈరోజు కొద్దిసేపటి క్రితం మహానాడులో తెలుగుదేశం పార్టీ నాయకులకు సందేశం ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు, వేణుగోపాల్చారి కంటిన్యూ అవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం వేణుగోపాల్చారి కూడా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకోగలిగే పరిస్థితి ఉంటుందా లేదా అంశం మీద ప్రస్తుతం చర్చను చూద్దాం. రేవంత్ రెడ్డి గారు, స్ట్రైట్ అవే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాప్టర్ క్లోజ్. అలాంటిది మీరు మీకోసం మీ పార్టీని బతికించే ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం ఎంతవరకు ముందుకు సక్సెస్ఫుల్గా సాగగలిగే పరిస్థితి ఉంది? ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మనిషే లేడు, జెండా లేదు, ఎజెండా లేదు, మనిషి లేడు, అయిపోయిందని అన్నారు కదా. ఈరోజు తెలంగాణ కోసం మహానాడు పెట్టుకున్నాం. ఎంతమంది వచ్చిండ్రో మీరే ఒకసారి. మీలాంటి నాయకుడు వృద్ధ తరానికి సంబంధించి ఏ పార్టీ తీసుకోలేని స్క్రాప్ తప్ప తెలుగుదేశం పార్టీలో ఎవరు లేదనేది ఒక డిస్కషన్ మిగతా పార్టీల్లో. ఇప్పుడు వేణుగోపాలాచారి గారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కదా, వారు ఏ వయసులో ఎంపీ అయినరు, సెంట్రల్ మినిస్టర్ అయినరు, అలాంటి యువకులను ఎంతమందిని చేసిండ్రు. ఎర్రన్నాయుడు గారు ఏ వయసులో సెంట్రల్ మినిస్టర్ అయినరు, లేకపోతే ఎల్రమణ గారు ఏ వయసులో రాష్ట్ర మంత్రి అయినరు, లేకపోతే పార్లమెంట్ సభ్యుడు అయినరు, దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైనరు, మోత్కుపల్లి నరసింహులు గారు ఎప్పుడైనరు. ఇట్లా తీసుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎంతోమంది. వేణుగోపాలాచారి గారు నాకు తెలిసి 30-32 ఏళ్ళ వయసులో సెంట్రల్ మినిస్టర్ అయినరు, ఎంపీ అయి. అంటే ఈరోజు వృద్ధతరం అనేది అనుభవము, యువతరం రెండు కలిసి మెలిసి ముందుకెళ్లాల్సిన సందర్భం. ఎలా సాధ్యం అసలు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అసలు పాసిబిలిటీ ఎలా అవుతుంది? ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కొడుకు కూడా మంత్రికి చేసుకున్నారు. రేపు 2019లో వాళ్ళు అక్కడ గెలవటానికే వాళ్ళు అవస్థలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, లేకపోతే దానికి వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మాత్రమే గెలవాలి. తెలంగాణ గురించి ఆలోచించి మాట్లాడి ఇక్కడ స్ట్రాటజీ తయారు చేసి ఇక్కడ పార్టీని పుంజుకునేలాగా చేసే అవసరం కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఏ రకంగా ఇక్కడ లేని వాతావరణంలో ఎలా సాధ్యం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలవటం? ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు తెలంగాణలో పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తలేరా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పార్టీని గెలిపించుకోవాలి, అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తలేరా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా జాతీయ పార్టీలో ఇతర ప్రాంతాలలో తాము ప్రాతినిధ్యం వహించినప్పుడు మిగతా పార్టీలు ఏ రకమైన ప్రణాళికతోని, వ్యూహంతోని, ఎత్తుగడతోని ముందుకెళ్తుందో తెలుగుదేశం పార్టీ కూడా అదే రకమైన వ్యూహం, ఎత్తుగడతో. రెండు రాష్ట్రాలలో పార్టీ ఉన్నప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ ఎట్లా? తెలంగాణ మీరు చెప్పండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి రెండింటికి సంబంధించిన సమస్యలు జీవితకాలం ఉండే అవకాశం ఉంది. వాటర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇక బోర్డర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, రకరకాల ఇష్యూస్. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోరుకున్నా, అధికారంలో ఉన్నా, రేపు ఇంకో రకంగా ఏ రకంగా ఉన్నా కూడా తెలంగాణతో ఈ ఇష్యూస్లో ఆంధ్ర ఫేవర్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు తెలంగాణలో ఏ రకంగా మీ పార్టీని నమ్మే అవకాశం? ఇప్పుడు మీకు రెండు ఇష్యూస్ ఇక్కడ ఉదాహరణ చెప్పాలి. భారతదేశానికి పాకిస్తాన్కు, లేకపోతే పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు సమస్యలు ఉన్నప్పుడు చర్చించుకొని పరిష్కరించుకుంటలేరా? ఈరోజు కావేరీ జలాలు తమిళనాడుకు, కర్ణాటకకు సమస్య ఉంటే చర్చించుకొని పరిష్కరించుకుంటారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ నడుస్తుంది, ఎన్ని టీఎంసీలు ఎవరు తీసుకోవాలని సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం? నాగార్జున సాగర్ లో నీళ్లు వల్లాలని సంబంధించిన ఇష్యూ తెలంగాణ అధికారులకు, ఆంధ్ర అధికారులు గొడవలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏం ఒపీనియన్ తీసుకుంటుందా? ఆంధ్రాకు అనుకూలంగా తీసుకుంటుందా, తెలంగాణకు తీసుకుంటుందా? శ్రీశైలం వాటర్ మేనేజ్మెంట్ ఏ రకంగా తీస్తారు? కాళేశ్వరం, రేపు గోదావరిలో మీరు పోలవరం, ఆంధ్రప్రదేశ్లో పోలవరం కడుతున్నారు, ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్ట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, పైన ఇంకొన్ని ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాటిని అపోజ్ చేస్తే ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడాలి? అపోజ్ చేస్తుందని మీరెందుకు అనుకుంటారు? మీరు ప్రీ కన్సీవ్ ఏంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటుంది కాబట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ అని బోర్డులు అనే పెట్టి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల సమస్యలను కానీ, ఇరు రాష్ట్రాల హక్కులను కాపాడడానికి బోర్డ్స్నే కాన్స్టిట్యూట్ చేసిండ్రు. ఇరు రాష్ట్రాలు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటే కాలేని బోర్డు దగ్గరికి వెళ్తారు, బోర్డు దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళి గోదావరి జలాల మీద ముఖ్యమంత్రితో మాట్లాడుకొని సంతకాలు పెట్టించుకొని రాలేదా? రేపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటే, అందుకే చెప్తున్నారు. అందుకే ఇప్పుడు అమిత్ షా
షా గారు ఒక మాట చెప్పారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వాలు ఉంటే నిధులు బాగొస్తాయి, సమస్యలు పరిష్కారం అవుతుంది, అభివృద్ధి జరుగుతుందని. మేము అదే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉంటే సమస్యలు కూర్చొని సామరస్యంగా చర్చించుకొని తద్వారా ఇరు రాష్ట్రాలు ప్రయోజనం పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. ఈ రోజు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ మీద నెపం నెట్టి చంద్రశేఖరరావు గారు తన ఉనికిని కాపాడుకుంటున్నాడు, కానీ అసలు ఆంధ్రప్రదేశ్తో సమస్యనే లేదు. నీళ్లు విడుదల అనేది తెలంగాణ వదిలితే ఆంధ్రప్రదేశ్ పోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ వదిలితే తెలంగాణకు పోవడం లేదు. పైన మనున్నము, కింద ఆంధ్రప్రదేశ్ ఉంది. మన దయాదాక్షిణ్యాల మీద ఆంధ్రప్రదేశ్ ఆధారపడి ఉన్నది తప్ప ఆంధ్రప్రదేశ్ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ రాష్ట్రం ఆధారపడి లేదు. నిన్న బీజేపీ ఒక పగటి కలగంది 2019లో మేము అధికారంలోకి వస్తామని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, మీరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వస్తామని అలాంటి కలగ అంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. 2014 కంటే ముందు చంద్రశేఖరరావు గారు కూడా ఇట్లా మాట్లాడితే మీరు ఇదే ప్రశ్న వేసారు, ఈ పగటి కలగ అంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఏంది, తెలంగాణ రాష్ట్రం రావడం ఏందని లగడపాటి రాజగోపాల్ నుంచి మొదలు పెడితే చాలా మంది ఇది పగడికల లాంటిదే, ఎందుకు కోరుకుంటున్నారు మీరు అన్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇవన్నీ వాస్తవాలు కాలేదు. రేవంత్ రెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని త్యాగం చేసి తెలంగాణలో మీ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కష్టపడాలి. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం రెండు ప్రాంతాలలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. రాజకీయ ప్రయోజనం అనేది సమస్యల మధ్యలో రాదు. ప్రజా ప్రయోజనమే ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రభుత్వాల మధ్యలో ఉంటుంది. ప్రజా ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలోకి ఉంటే ఒక్క వారం రోజులలో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈరోజు రాజకీయ ప్రయోజనం కోసం సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్న చంద్రశేఖరరావు గారు వాటిని జటిలం చేసి పరిష్కరించకుండా ఉంచి ఆంధ్ర తెలంగాణ అనే ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తారు కాబట్టి సమస్యలు. మీరు చెప్పండి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుందంటారా? ఇప్పుడు మహానాడు మీరే చూసారు కదా, ఉన్నట్ట లేనట్ట? మహానాడు జరగడం పెద్ద విషయం. నాయకులు వెళ్ళిపోతున్నారు, సగం మంది పైకి టీఆర్ఎస్ వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ వెళ్తున్నారు. మీరు రేపో మాపో బీజేపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా అని అంటున్నారు. రజనీకాంత్ గారు నేనేమడుగుతున్నా అంటే 83 కంటే ముందు వేణుగోపాల్చారి మహానాయకుడా, ఎర్రంనాయుడు గారు మహానాయకుడా, కడియం శ్రేయన్ మహానాయకుడా, ఎర్రబల్లి దయాకరావు మహానాయకుడా, నాగం జనార్దన్ రెడ్డి మహానాయకుడా, దేవేందర్ గౌడ్ మహానాయకుడా? ఎవరు మహానాయకులు? యువకులు, చదువుకున్న యువకులు. తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది, వాళ్ళందరూ నాయకులుగా ఈరోజు కేసీఆర్ గుర్తించి తన పార్టీలోకి తీసుకున్నాడు. వీళ్ళందరూ కూడా యువకులే కదా. చంద్రశేఖరరావు గారు ఏంది, ఈరోజు ఆయన మంత్రివర్గంలో ఉన్న పోచారం ఏంది, ఎవరినైనా మొత్తం మంత్రివర్గమే మాది కదా, వాళ్ళందరూ యువకులే కదా, వాళ్ళు నాయకులు కాదు కదా. ఇవాళ అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్త యువతరాన్ని నాయకులుగా తయారు చేస్తాం, నాయకత్వాన్ని అందిస్తాం. తెలుగుదేశం మీరు ఎంతమంది యువకులు తయారు చేసినా, ఎంతమంది నాయకులను తయారు చేసినా, ఏం చేసినా, మీరు కాలుగు బలపం కట్టుకొని తిరిగినా, మీరు ఇంకేం చేసినా మీది ఆంధ్ర పార్టీయే. మీది ఐఎస్ఐ మార్క్ మీద మీ పార్టీ మీద పడింది. ఆంధ్ర పార్టీ అని చెప్పి ఎప్పటికీ మీ పార్టీ మీద ముద్ర ఉంటుంది. ఏ రకంగా ఆంధ్ర పార్టీ తెలంగాణలో మనుగడ సాధించగలదు? అది టీఆర్ఎస్ పార్టీ అంటుంది, చంద్రశేఖరరావు గారు అంటున్నారు, కానీ ఎవరు అనట్లేదు. అంటే తెలంగాణ ఇచ్చినమని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి 24% ఓట్లు వచ్చి 21 సీట్లు గెలిచిండ్రు. తెలంగాణ తెచ్చినమని చెప్పుకున్న టీఆర్ఎస్కు 36% ఓట్లు వచ్చినాయి. పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకం ఆంధ్ర పార్టీ అన్న తెలుగుదేశం పార్టీకి 22% వచ్చి 20 సీట్లు గెలిచినాయి. కాబట్టి ఇక్కడ పార్టీలు చేసే ఆరోపణ వేరు, ప్రజల విశ్వాసం వేరు. ఈరోజు ప్రజలు బడుగు బలైన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు ఒక ప్లాట్ఫామ్ ఇది. ఈరోజు ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి అన్ని వేల మంది మహానాడుకు వచ్చిండ్రు. భావోద్వేగాలు ఉన్నప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఈరోజు భావోద్వేగాలు పోయి వాస్తవాలను ఆలోచించే దిశగా తెలంగాణ సమాజం కదులుతుంది. ఇవాళ ఏ పార్టీ తెలంగాణ సమాజానికి సేవ చేసింది, ఏ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేసింది, ఏ పార్టీ పాలితులుగా ఉన్న బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేసి ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునే విధంగా అవకాశం ఇచ్చిందో తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వ వైభవం దిశగా ప్రయాణం చేస్తుంది. వేణుగోపాల్చారి గారు, మీరు సుదీర్ఘకాలం దాదాపు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. సరే, మీరు పార్టీ మారారు, అది వేరే విషయం. కానీ మీ అనుభవంతో చెప్పండి, తెలుగుదేశం పార్టీలో మీరు పనిచేసిన అనుభవంతో చెప్పండి, ప్రాక్టికల్ రియాలిటీతో చెప్పండి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తెలంగాణలో ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చాలా పెద్ద థీరీస్ చెప్తున్నారు. ఈ థీరీస్ ప్రకారం వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? తెలంగాణలో పార్టీ ఉంటుందా? అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? కనీసం ఓ పార్టీగా ఉంటుందా? మీ విజన్ ఏంటి ఈ పార్టీకి సంబంధించి? ఇప్పుడు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈరోజు నీళ్లు నియామకాల కొరకు రేవంత్కు దొంగలని కాదు. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీ, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే ప్రాంతం నుంచి వచ్చినాకనే తెలంగాణకు అన్యాయం చేస్తున్న భావన ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉన్నది.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పేసిన విషయం కానివ్వండి, అదేవిధంగా రాజశేఖర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా ఫిరాయించిన విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు కావటం వల్లనే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం అవుతున్న భాగోద్వేగం కానివ్వండి, వాస్తవ విషయాలు కానివ్వండి, ఈరోజు మరి రేవంత్ చెప్పిన కృష్ణా గోదావరి వార్ష విషయాల్లో కానివ్వండి, ఈ ప్రాంతంలో ట్యాక్సేషన్ విషయంలో కానివ్వండి, ఎందుకంటే మొదటి సంవత్సరం నేను టీడీపీ వచ్చిన టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత 36,000 కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 27 మేము అనుకున్నామంటే అరే టీఆర్ఎస్ మరి ఆంధ్ర ప్రాంతం 13 జిల్లాలు పోయినాయి, ఇన్కమ్ రాదామనుకుంటే ఆ మొదటి సంవత్సరం 27,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ఏ విధంగా నిధులలో కూడా కోత చెప్తున్నా ఉంటుందా ఇక్కడ భవిష్యత్ అని అది అందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందుకనే ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఏ పార్టీ అని కానీ తెలంగాణ ప్రజల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ కాదు పక్క పార్టీ అన్నట్టు ఆలోచన ప్రబలంగా ఉంది ఈరోజు ప్రాంతాలలో. దానితో ఇంట్రాక్షన్ ఓకే రాజకీయంగా భవిష్యత్తుగా పైకి వచ్చినాం సార్. సెంటిమెంట్ అయిపోయింది, ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఆలోచించరు అనే ఒక పాయింట్ వస్తుంది. ఇప్పటికి కూడా అండి సెంటిమెంట్ అని కాదు, ఒక పక్క కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే దేశంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ భాగస్వామి ఉన్న పార్టీ 7 మండలాలు కలిపింది. ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజల్లో ఈరోజు ఇబ్బంది ఉన్నది. ఈరోజు ఇప్పటికి 90 షెడ్యూల్ నినాకు మొన్న ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ ఏ విధంగా కొట్టాడి తెలుసు, ఇప్పటికి 90 షెడ్యూల్ ప్రకారంగా ఉమ్మడి ఆస్తుల విషయాలు ఏ విధంగా తెలుసు. హైకోర్టు మరి కనీసం తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి అన్న ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హైకోర్టు మినిస్టర్ లా మినిస్టర్ రాశారు, సెంట్రల్ మినిస్టర్ మీకు ల్యాండ్ చూపించండి మేము కోర్టు విభజన చేస్తే కూడా ఈరోజు మరి హైకోర్టు ఉమ్మడి విభజన కూడా ఈరోజు ఆ ప్రభుత్వం ఆపుతున్న విషయం ఈరోజు రికార్డుగా ఉన్నప్పటికీ ఉన్న ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం కొరకు ఈరోజు కొట్లాడిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. ఈరోజు బాగుంది, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ అయితే మీరు పార్టీ మారినరు, జయపాల్ యాదవ్ గారు పార్టీ మారినరు, మంద జగన్నాథం గారు పార్టీ మారినరు, హరీశ్వర్ రెడ్డి గారు పార్టీ మారినరు. ఇది తెలంగాణ పార్టీ తెలుగుదేశం ఆంధ్ర పార్టీ అని ఆ పార్టీ మారి ఆ పార్టీ బీఫామ్ మీద నిలబడ్డారు కదా, ఎందుకు మీరు అంత గెలవలేదు? మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు ప్రజలు? మీరు తెలంగాణ వాదం కాదని ప్రజలు విశ్వసించారా? మీ పార్టీ తెలంగాణ వాదం లేదని మీ పార్టీని తిరస్కరించారా? కాబట్టి ఈ రోజు మీరు అవకాశాల కోసం మీ పదవుల కోసం మీరు పార్టీలు మారినరు, దానికి తెలంగాణ వాదం అనే ఒక ముసుగు దొరుకుతున్నారు. మీరు అందరు గెలవాలి కదా, మీరు నిజంగానే తెలంగాణ పార్టీ మీ దగ్గర ఉన్న ఓటర్లు తెలంగాణ వాళ్ళే కదా. ఇన్నాళ్ళు మీరు ఎవరిని తిట్టిండ్రు? అరకపూడి గాంధీని, మాగంటి గోపిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, వీళ్ళందరినీ ఆంధ్ర వాళ్ళు వీళ్ళందరినీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అన్నారు. ఇవాళ అదే తుమ్మల నాగేశ్వరరావు గారు మీ దగ్గర మంత్రి అయినరు, అరకపూడి గాంధీ, మాగంటి గోపి మీ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక మీకు తెలంగాణ వాదం ఎక్కడిది? మెట్రో రైల్ కు సిఎండి, రాజమండ్రికి సంబంధించిన ఎంవీఎస్ రెడ్డి అయిండు, ఐటీఐఆర్ కారిడార్ కు సిఇఓగా లండన్ శ్రీనివాసన్ కృష్ణా జిల్లా ఆయన అయిండు, నెహ్రూ నాలెడ్జ్ సెంటర్ కు అమర్నాథ్ రెడ్డి అని చెప్పి గుంటూరు ఆయన అయిండు. మీరు అందరూ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చేసి మంత్రి పదవులు ఇచ్చేసి మీ ఎంబడి తిప్పుకుంటూ ఇంకా ఆంధ్ర తెలంగాణ వాదం అనేది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదాలకే ఉనికి లేకుండా పాయింట్ ఒకటి. ఇప్పుడు 2 విషయాలండి. మేము ఓడిపోవడము తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమం ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ప్రెషర్ మీదనే మరి అప్పుడున్న కేసీఆర్ గారు కానీ హరీష్ కానీ కేటీఆర్ ప్రెషర్ మీద అందరూ చేరైనాం. మేము ఓడిపోవడానికి తెలంగాణ వాదం లేదని కాదు. తెలంగాణ వాదం లేకపోతే మరి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎందుకు ఎన్ని సీట్లు వచ్చాయండి? అంతకుముందు తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్ ఎలక్షన్ ఎన్ని వచ్చినాయి? మరి మొన్న తెలంగాణ వాదం హైదరాబాద్లో లేదని చెప్తే మరి 100 సీట్లు 99 సీట్లు వచ్చినాయి. అది తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరగాలి. ఈరోజు కార్యక్రమాలు ముందుకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడం కోసం కష్టపడుతున్నారు. అయితే పొత్తులతో 2019 ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భావిస్తుంది. అయితే బీజేపీ మాకొద్దు ఈ పొత్తు అని అంటుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం పొత్తు కోసం అవసరమైతే కాంగ్రెస్ని సంప్రదించాలనుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఎట్లా సంప్రదించుకుంటారు? కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అలాంటి పార్టీతో జత కట్టాలని ఆలోచన చేయటం అంటే పార్టీ మూల సిద్ధాంతాలు తెలియని మీలాంటి వ్యక్తుల మధ్యలో ఈ మధ్య మాత్రమే ఇలాంటి ఆలోచన చేయగలరు అనే ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో మీకు వ్యతిరేకమైన గ్రూప్ చెప్తూ ఉంది. అంటే ఇక్కడ రజనీకాంత్ గారు నేను చెప్పింది మీరు పూర్తిగా విన్నారో లేదో,
ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు కేసీఆర్ అనుకూలమైన పునరేకీకరణ జరిగింది రాజకీయంగా. ఇక నుంచి కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరుగుతుంది. ఈ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో ఇప్పుడు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారు, ఇది ఇంకా చాలా అంటే ముందస్తు, ఇది ఇంకా కొంత సమయం పడుతుంది స్పష్టత రావడానికి అనేది ఒకటి చెప్పిన. రెండోది, కేసీఆర్కు వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఎన్నికల సందర్భంగా పొత్తులకు సంబంధించిన అంశాలు చర్చ జరుగుతాయని నేను చెప్తే, పాత్రికేయ మిత్రుడు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వద్దన్నారు, మీతోని పొత్తే లేదన్నారు అంటే అది వాళ్ళ ఇష్టం. పొత్తుంటే ఒక నమస్కారం, పొత్తు లేకపోతే 2 నమస్కారాలు. ఆ పార్టీలు కాకుండా రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి చర్చించుకోవడానికి, పొత్తులు పెట్టుకోవడానికి. ఆ దిశగా చర్చ కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లాలనే స్పృహ రావటమే నేరం కదా తెలుగుదేశం పార్టీకి. మీకు చరిత్ర కొంత చెప్పాలి. అనుకోకుండా యాదృచ్ఛికంగా వేణుగోపాలాచారి గారు అక్కడ ఉండడం మన అదృష్టము. ఎవరి మద్దతుతో వాళ్ళకి ఆయన కేంద్రంలో మంత్రి అయిందో చెప్పండి. మీ కన్వీనియంట్ అయితేనో కాంగ్రెస్ బయట నుంచి ఇచ్చినా మీరు మంత్రి అయి కూర్చుంటారు, మీకు కన్వీనియంట్ కాకపోతేనో బయట నుంచి వద్దు, లోపల నుంచి వద్దు, ఎక్కడి నుంచి వద్దు. కానీ ఒక డిస్కషన్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలన్నీ మారిపోతున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవం వదులుకున్నారు, పార్టీ సగం పోయింది. తెలుగుదేశం పార్టీ సమైక్యంగా ఉండాలనేది అది వదులుకున్నారు, మిగతా పార్టీ పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది కూడా పోతే, కాంగ్రెస్ వ్యతిరేకత అనే ముద్ర కూడా పోతే పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అనేది. తెలుగుదేశం పార్టీ అనేది వసుదైక కుటుంబం లాంటిది. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు పరిష్కరించుకుంటా సనాతనంగా ముందుకెళ్తుంది తప్ప. అందుకే ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు, సమాజమే దేవాలయము, ప్రజలే మా దేవుళ్ళు అన్నాడు. ఈ రోజు ప్రజల ఎన్టీ రామారావు అన్న మాటలన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అసలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉందా? మూల సిద్ధాంతం అదే కదా, మూల సిద్ధాంతం అదే కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే దిశగా ఉంది. సమస్యల పరిష్కారంలో అన్ని పార్టీలను కలుపుకొని పోవాలనుకుంటుంది. మొన్న ధర్నా చౌక్ దిగ్బంధంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు భారతీయ జనతా పార్టీ వచ్చింది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? గతంలో ఎన్నికల పొత్తు, రజనీకాంత్ గారు అదే చెప్తున్నారు. ఎన్నికల పొత్తులు అనేది ఎన్నికలు వచ్చిన సందర్భంలో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలు. మీరు కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్తారని మీ పార్టీలో వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందేశం అది కదా, ఎన్నికలప్పుడు మీరు ఊహించుకుంటున్నారు అవన్నీ. అసలు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో దిగి చక్కగా అక్కడికి వచ్చారు. మీడియా మిత్రులు వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి ఇది పొత్తులు కాదు, ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పొత్తుల గురించి చర్చలు జరుగుతాయని చెప్పిండు. అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీలో ఒక అడుగు ముందు వేసి ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంటుంది, తెలంగాణలో ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో పెట్టుకోకపోతే సమాధానం చెప్పుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ. తెలుగుదేశం పార్టీ అంత బలహీనం అయిపోయింది, బీజేపీ కూడా పొత్తు పెట్టుకోలేని ఆలోచనలో పడింది అని అంటే అంత బలహీనం అయిపోయింది అనే పాయింట్ ఎందుకు ఆలోచించలేదు? మీరు ఆ పాయింట్ కాకుండా టీఆర్ఎస్ తో కలిసిపోవాలనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ 12 మంది ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ తో కలిసిమెలిసి ఉంటున్నారు. నోట్ల రద్దులో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించారు. రాష్ట్రపతి ఎన్నికలలో వాళ్ళు అడగకంటే ముందే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. జితేందర్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ లీడర్ కేసీఆర్ మాట జితేందర్ రెడ్డి వినాలనే రూల్ ఉందా? మీరు పార్లమెంట్ సభ్యుడుగా, జితేందర్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్డీఏ ప్రెసిడెంట్ కు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసిండు. ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పినో రేపు ఇంకోటి చెప్పడా? ఈ నోట్ల రద్దు విషయంలో అసెంబ్లీ పెట్టి ప్రధానమంత్రిని అభినందించడు, మన్నబోయే ప్రధానమంత్రికి సూచనలు చేసి వచ్చినాయని చెప్పి. వేణుగోపాలాచారి గారు ఒక నిమిషం. వేణుగోపాలాచారి గారు, పొత్తులకు సంబంధించి అవసరమైతే మిమ్మల్ని ఓడించడం కోసం కాంగ్రెస్తో కూడా వెళ్ళాలని టీడీపీ ఒక ఆలోచన చేయటాన్ని రేపు జరిగిద్దా లేదా పక్కన పెడితే ఒక ఆలోచన కూడా జరుగుతున్న పరిస్థితిని తెలంగాణలో ఈ రాజకీయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, అధికారంలోకి వస్తామని చెప్పిన పార్టీ మరి ఇతర పార్టీల వెంబడి పొత్తుల కూడా ఆలోచించడమే అది ఎంత బలహీనం ఉన్నదో ఒకటి సూచిస్తుంది. ఒకటి. 2, భారతీయ జనతా పార్టీ మొన్న వరకు సంసారం చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ సంసారం చేసిండ్రు. మరి ఇవాళ బీజేపీ అధ్యక్షుడు వచ్చి మేము తెలంగాణ మాత్రం పొత్తుండ అన్నది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి ఎంత పతన స్థితికి చేరిందో. మోడీ ఈరోజు కొత్తగా అయింది కాదు, మొన్న పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు క్యాండిడేట్ మీద కాంగ్రెస్ పార్టీ జెండాకు, ఎన్టీ రామారావు జెండాకు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అందరు కట్టిండ్రు. నేను ప్రచారంగా పాలేరు ఎన్నికలు నేను ఇన్ఛార్జ్ ఉన్న మండలానికి, పాలేరులో కూడా కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకొని ఈరోజు ఓడిపిద్దామని చెప్పేసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ టీడీపీ కాంగ్రెస్ పార్టీ కానీ పొత్తు పెట్టుకున్నారు పాలేరు ఎలక్షన్లో మొన్న. కనుక ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు ఇచ్చి మద్దతు ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా, మరి టీడీపీ లెటర్ ఇచ్చిందని చెప్పినా కూడా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. కనుక బంగారు తెలంగాణ భాగస్వామ్యంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా
తెలంగాణ ఉద్యమంలో పనిచేయని అందరూ కూడా ఈరోజు మరి ఈ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కనీసం మేము ఉద్యమంలో పనిచేయలేదు, రేపటి బంగారు తెలంగాణ భవిష్యత్తు పనిచేస్తామని చెప్పేసి అందరూ కలవడం జరిగింది. కనుక ఈరోజు వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇతర పార్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళు వస్తారు, నాయకత్వం మీద విశ్వాసం రావడం వల్లనే బంగారు తెలంగాణ కొరకు ఈ ప్రభుత్వం ముందుకోతున్నది, పార్టీ ముందుకోతున్నది. కనుక రేపు కాంగ్రెస్ టీడీపీ కలిసినా ఇంకా కలిసినా కూడా వాళ్ళు దాదాపు 20,000 కిలోమీటర్ దూరం ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చారు కదా రేవంత్ కానీ మిగతా వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా గ్రాస్ రూట్లో బలమైన క్యాడర్ ఉంది, కమిటీలు ఉన్నాయి, ఆ శక్తి ఉంది, కాబట్టి ఆ పార్టీ అంత ఈజీగా క్లోజ్ కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు మీరు గ్రాస్ రూట్ను అబ్జర్వ్ చేస్తే? ఇప్పుడు గ్రాస్ రూట్లో రేవంత్ చెప్పినట్టు క్యాడర్ ఉన్నమాట వాస్తవమే, కానీ క్యాడర్ కూడా గతంలో ఉన్న క్యాడర్ ఇప్పుడు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సమూల మార్పులు వచ్చినాయి. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ వేరే, ఇప్పుడున్న పార్టీ వేరే. కనుక అది వాళ్ళకు కూడా తెలిసి ఈరోజు కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి మిత్రులు కానీ, రమణ కానీ, కొంత పెద్దిరెడ్డి గారు కానీ ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావాలని ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు, కానీ పార్టీ పరంగా ప్రజలు నమ్ముతలేరు. ప్రజలు నమ్మని పార్టీలో కార్యకర్తలు గ్రామాల్లో ఉంటే కూడా ఈరోజు వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఏ విషయమైనా కూడా ఈరోజు నీళ్ళ విషయం కానీ మిగతా విషయాల్లో కానీ అన్యాయం చేసినట్టు, ఈరోజు ప్రాంతంగా అన్యాయం చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు ఆంధ్ర ప్రాంతంగా ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకోవాలి, అక్కడ ప్రాంతాన్ని సపోర్ట్ చేసుకోవాలి. అక్కడ ప్రాంతాన్ని సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అధికారులకు వస్తుందని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వారు రెండు విషయాలను గమనించాలి. వారికి పార్టీ గురించి నాకంటే ఎక్కువ తెలుసు తెలుగుదేశం గురించి. 82లో పెట్టినప్పుడు సంజయ్ విచార్ మంచుతో పొత్తు మొదలు పెడితే 2014 ఎన్నికల వరకు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోలేదు. 94లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా, అంటే ప్రతిపక్ష హోదా రాకుండా ఓడించినప్పుడు కానీ, 99లో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కూడగట్టుకొని ఓట్లు చీలిపోకుండా అందరినీ పెద్దన్న పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి 35 పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఉండే. రెండిట్లలో ఒకటి పివి నరసింహారావుకు వ్యతిరేకంగా జంగారెడ్డిని తెలుగుదేశం పార్టీ పొత్తులో గెలిపించింది. అయితే అదొక పాయింట్. రెండవది, వేనన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి పొత్తుల గురించి మాట్లాడితే నవ్వాలను ఏడవాళ్ళను అర్థమైతలేదు. 2004లో కాంగ్రెస్తో పెట్టుకున్నారు, 2009లో తెలుగుదేశంతో పెట్టుకున్నారు, తెలుగుదేశంతో కమ్యూనిస్టులతో. ఒక్క నిమిషం రజనీకాంత్ గారు, 2009లో కమ్యూనిస్టులకు టీడీపీతో పొత్తు పెట్టుకొని రిజల్ట్ రాకంటే ముందే కేసీఆర్ గారు పోయి హర్యానాలో బీజేపీ మీటింగ్లో పాల్గొని నేను ఎన్డీఏకు మద్దతు చేస్తున్నా అని చెప్పిండు. ఒక్కసారి మాత్రమే వాళ్ళు 2014లో ఒంటరిగా ఎన్నికలకు పోయినారు. ఎప్పుడైనా ఇతరుల మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్ళే టీఆర్ఎస్ కూడా తెలుగుదేశం పార్టీ గురించి అవహేళనగా మాట్లాడారు. ఆ పార్టీ దివాలా కోరుతానని ఇప్పుడు అర్థం. బ్యాక్గ్రౌండ్ గురించి ఇన్ని చెప్తూ ఉంటారు కదా, మిగతా రాష్ట్రాలను కంపేర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే బ్యాక్గ్రౌండ్ క్రోనలాజికల్ గా పార్టీ స్థితి అన్నది రైట్, ఇవన్నీ కంపేర్ చేస్తారు కదా. మనం చూస్తే ప్రాంతీయ దేశంలో ఒక నిమిషం చారి గారు, దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ రాష్ట్ర విభజన జరిగిన మిగిలిన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అక్కడ అంతరించిపోయినాయి. బీహార్, జార్ఖండ్ విడిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, అంతకుముందు వేరే స్టేట్స్ కానీ ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోయిన పరిస్థితి. రేపు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అదే సిచ్యువేషన్ అనే పాయింట్ వస్తుంది. రజనీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో ఓల్డెమెల క్వార్టర్స్లో, కేంద్ర కార్యాలయం ఉన్నది బంజారా హిల్స్లో. తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణకు సేవ చేసిన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలో ఉంది, కేంద్రంలో పాలకపక్షంలో మా మద్దతుతో ఉంది, ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి మిగతా రాష్ట్రాల మెజారిటీ స్టేట్ ఒక పక్క నుండి మైనర్ పార్టీ విడిపోయిన దగ్గర వాళ్ళే నాయకత్వమే వదిలేసుకున్నారు అక్కడ పార్టీలను నడపక. ఇక్కడ కూడా అదే జరిగిద్దేమో. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎప్పటికి కాలేరు, లోకేష్ ఇక్కడ ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేరు, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ? మీరు వ్యక్తిగతమైన అంశాలను చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతపరంగా ఈ ప్రాంతానికి చేసిన సేవల్ని కానీ, ఈ ప్రజలతో ఉన్న పార్టీకి ఉన్న అనుబంధం పట్వారీ వ్యవస్థ మార్చేసాం, అవి చేసాం, ఈ చేసాం అంటే కరెక్ట్ పాయింట్కి వచ్చారు. 60 సంవత్సరాలు తెలంగాణకి ఏ నష్టం జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రులు ఏ నష్టం చేసిండ్రు? ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రులు ఎట్లా తెలంగాణను దోసుకున్నారని చెప్పిన కేసీఆర్ చెప్పిన మొత్తం వ్యవస్థ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజలు స్పష్టంగా
పాలకులు రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని పేద ప్రజలకు పంచిపెడుతున్నారా లేదా, మాకు వస్తున్నది ఏంది, ఈ నాయకత్వం మా ఆకాంక్షల మేరకు పనిచేస్తుందా లేదా అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బలహీన వర్గాలకు ఈరోజు టీఆర్ఎస్లో ఎలాంటి అవకాశాలు లేవు. ఈరోజు అందుకే తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ ప్రజలు చూస్తున్నారు. ఇంతకుముందు ప్రాంతాల వారీగా అంటే ప్రాంత పాలకులు చేసిన అన్యాయం చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిపాలనను బట్టి ప్రజలు అబ్జర్వ్ చేసే అవకాశం ఉందనేది రేవంత్ పాయింట్. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాము, కరెంటు విషయము. ఉమ్మడి రాష్ట్రంలో మేము అందరూ తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నేను ఎమ్మెల్యేనప్పుడు కానీ సబ్ స్టేషన్ల ముందర పోతే ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కరెంట్ ఇచ్చినందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారా? 9 ఏళ్ళ కరెంట్ ఇచ్చినందుకు 35 లక్షలు దేశంలో ఎక్కలేని విధంగా సంక్షేమ రాష్ట్రంగా పెన్షన్లు ఇస్తున్న విషయంలో ఈరోజు ప్రజలు తిరస్కరిస్తారా? కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు పెట్టడానికి ఇస్తారా? అదేవిధంగా ఈరోజు 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రాంతంలో మొత్తం ఇవ్వకున్నా కూడా తెలంగాణ ప్రాంతంలో దఫాలుగా ఈరోజు 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నందుకు మమ్మల్ని విమర్శిస్తారా? రేపు 4,000 రూపాయలు ఈరోజు కూలీకి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము యూరియా డిఏపి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో చేయలేకుండా ఈరోజు ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి రైతులకు 4,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నందుకు మమ్మల్ని విమర్శిస్తారా? ఏ విషయంలో విమర్శిస్తారో మీరు అర్థం చేసుకోవాలి. 17 సార్లు ఇదే కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారున్న మోడీ ప్రభుత్వము వచ్చి నిష్పాక్షంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన విషయం ఈరోజు మనం గమనించాలి. 17 అవార్డులు కొత్తగా ఏర్పడి ప్రభుత్వాలు 17 అవార్డులు కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు ఇచ్చిన విషయం గమనించాలి. కనుక ఈరోజు ప్రభుత్వ పరంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈరోజు సంక్షేమ కార్యక్రమంగా దేశంలోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా సిపిఐ-సిపిఎం కానీ మాకు వాళ్ళకి ఈరోజు నక్కకు నాగలోకి ఉన్న తేడా ఉన్నది. 25,000 కిలోమీటర్ల దూరంలో అన్నారు. ఈరోజు వాళ్ళందరూ కలిసి పనిచేసినా కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించలేరు. ఇప్పుడు ఎందుకు ఓడిస్తారని అడిగినారు కదా, అమరవీరుల కుటుంబాలను ఆదుకోనందుకు ఓడిస్తారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందుకు ఓడిస్తారు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వనందుకు ఓడిస్తారు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఎవరికి ఉద్యోగం ఇవ్వనందుకు ఓడిస్తారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు ఓడిస్తారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వనందుకు ఓడిస్తారు, గ్రామ పంచాయతీ చేయనందుకు ఓడిస్తారు, మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వనందుకు ఓడిస్తారు, మహిళలకు మంత్రివర్గంలో బీసీ వర్గాలకు 40 కోట్ల రూపాయలు ఇచ్చిన పార్టీ ప్రభుత్వం ఈరోజు కట్టించడానికి ఓడిస్తారు. 100 కారణాలు చెప్తా టీఆర్ఎస్ ఓడించడానికి. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేయలేదు వాటిని 100 కారణాలు టీఆర్ఎస్ ఓడించడానికి. రైతు గారు ప్రస్తుతం అంతా బాలకసుమన్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ మనతో లైవ్లో టెలిఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. బాలకసుమన్ గారు డిస్కషన్ వింటూ ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ రివైవల్ గురించి మాట్లాడుతున్నాం, ఆ స్కోప్ గురించి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి ఇక్కడ చాలా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆశలు, భవిష్యత్ కార్యాచరణ, పొత్తులు వీటన్నిటికి సంబంధించి చెప్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తెలంగాణలో? ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉందనో, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉండడనో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతకదండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు బతకదంటున్నామంటే తెలుగుదేశం పార్టీ మూలాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటిది. కాబట్టి డెఫినెట్ గా ఇందాక రజనీకాంత్ గారు మీరే చెప్పినారు, 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఏర్పడ్డటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కొత్త ఏర్పడ్డ రాష్ట్రాలు అంతరించిపోయినాయి. కాబట్టి డెఫినెట్ ఇక్కడ కూడా అదే జరుగుతున్నటువంటి అభిప్రాయం మీరే చెప్పినారో అది అక్షరాల సత్యం. జార్ఖండ్ లో, బీహార్ నుంచి జార్ఖండ్ వేరుపడ్డ తర్వాత జార్ఖండ్ లో ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ కంప్లీట్ గా అంతరించిపోయి అది బీహార్కే పరిమితం అయిపోయింది. అందుకనే ఇక్కడ కూడా డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుంది. ఇది ఒక చారిత్రక అనివార్యత. రేవంత్ రెడ్డి నిలబెట్టడానికి చేసేది ఏముండదు. సుమన్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ జార్ఖండ్ లో ఆర్జేడీకి లేరు, ఎవరు ఇక్కడ ఈయన ఉన్నాడు నిలబెడతానని అంటున్నాడు. నేను అదే చెప్పినా, నేను రజనీ గారు నేను అదే అంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ హైదరాబాద్ లో ఉందనో, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నారనో తెలుగుదేశం పార్టీ బతుకుడు అనేది ఉండదండి. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అనివార్యత. కాలక్రమంలో అది అదే జరుగుద్ది. దాన్ని సరే రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రయత్నిస్తూ ఉన్నారు, తాపత్రయపడతా ఉన్నారు, సోదరులు ఏదో చేస్తా ఉన్నారు. సరే చేసినంత మాత్రాన అది బతుకుద్దని గతంలో ఎక్కడ కూడా ఉదాహరణలు లేవు, ఇక్కడ ఉండేటటువంటి ఆస్కారం లేదు. ఇందాక మీరు ఒక 3-4 వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. నీళ్ళకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఎటువైపు ఉంటారు మీ నాయకత్వం అని చెప్పి, అదేవిధంగా హైకోర్టు విభజనకు సంబంధించి చర్చ వస్తే మీ నాయకత్వం ఎటువైపు ఉంటుందని, రేపు ఎన్నికల సందర్భాల్లో వేరియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్, వాయిస్ ఏ రకంగా ఉంటుందో తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఆస్కారం లేదు. సరే రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఆశ ఎక్కువగానే ఉంటుంది, వారు ప్రయత్నాలు చేస్తున్నారు, దానివల్ల ఒరిగేది ఏముండదు అనేది
నా అభిప్రాయం. ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. కుల రాజకీయాల గురించి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు, మీరు కులాన్ని నమ్ముకుంటున్నారు. రెడ్డి కమ్యూనిటీ అంతా రేవంత్ రెడ్డి వెనకాల వస్తుంది. రీసెంట్గా ఏదో ఒక 10 days బ్యాక్ ఒక రెడ్డి సమ్మేళనం ఒకటి పెట్టారు. కుల రాజకీయాన్ని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బతికే పరిస్థితి ఉందా? ఇప్పుడు రజనీకాంత్ గారు ఇంతకుముందు సుమన్ ఏదైతే చెప్తుండో అది ఆయన కోరిక, వాస్తవం కాదు. ఆయన కోరిక ఉండొచ్చు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన యువమిత్రుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ ఉండొద్దు, ఉంటే మా ఉనికికి ప్రమాదం అని ఎప్పుడైతే భయపడుతున్నారో న్యాచురల్గా కోరిక కోరుకుంటారు. వారి కోరిక అనేది పక్కన పెడదాం కాసేపు. ఇక రెండవది, నేను అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వెళ్ళాను. నేను కృష్ణమాదిగా పరేడ్ గ్రౌండ్లో పెడితే కూడా అది సమంజసమైన సమస్య కాబట్టి దాని పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనుకుంటుందో అక్కడికి వెళ్ళినా దాంట్లో ఇంకో ఇష్యూ కానీ రెడ్లకు సంబంధించి ఒక అగ్రకులానికి సంబంధించి కొంతమంది మీటింగ్ పెట్టుకుంటే వెళ్ళి మనమంతా ఐక్యంగా ఉండాలి, ప్రభుత్వాన్ని పడేయాలి, మనమంతా ఒక పార్టీ వెనకాల నిలబడాలి, ఇలాంటి డిస్కషన్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. రజనీకాంత్ గారు, మీరు అక్కడ మొత్తం స్పీచ్ విన్నట్టు లేరు. మొత్తం ఒకసారి వింటే మీరు ఈ రకమైన ప్రశ్న నన్ను అక్కడ చెప్పిన దాంట్లో వాళ్ళు రిజర్వేషన్లు కూడా అడిగినారు. నేను చెప్పిన 50% పైబడి ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి. దీంట్లో రిజర్వేషన్లు రావు. ఒకవేళ నిజంగా నేను రెడ్డి కులానికి ప్రాతినిధ్యం లేకపోతే రెడ్డి సంఘానికి అధ్యక్షుడు అయితే ఆ రిజర్వేషన్లో నేను సమర్థించుండే. ఎన్టీ రామారావు గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు, మాధవరెడ్డి గారు ఎవరు, రాగం జనార్దన్ రెడ్డి గారు ఎవరు, లేకపోతే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది రెడ్లు కానీ కమ్మాస్ కానీ వెల్మాస్ కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని లీడర్ని చేసింది తెలుగుదేశం పార్టీ ఐడియాలజికల్ చేంజ్ తెలంగాణలో కంప్లీట్ గా అనిపిస్తుంది. కలవని కాంగ్రెస్ తో కలవాలని ఆలోచన, తెలుగుదేశం పార్టీతో లేని తెలుగుదేశం పార్టీ రెడ్లకు సంబంధించి పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించిన ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఇప్పుడు రెడ్ల వెనకాల క్యారీ కావాలని చెప్పి చూస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆలోచన విధానంతో మీ మీద మా గిట్టన్ పార్టీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది ప్రశ్నలలో. నేను తప్పు పట్టాను, ఎందుకంటే మీరు ఒక మిత్రుడితో నాతో మాట్లాడితే నేను ఒక వాదన వినిపిస్తే మీకు అదే రైట్ అనిపించుండొచ్చు. ఇక్కడ ఒక తెలంగాణ సమాజంలో రెడ్లు అనేది ఒక భాగం, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు అక్కడికి వెళ్ళిన దాంట్లో వాళ్ళు లేవనెత్తిన అంశాలలో కొన్ని అంశాలను చర్చించి క్రోడీకరించి, ఇగో ఇందులో ఉన్నత వర్గాలలో రెడ్లలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఇవాళ దళితులకు కార్పొరేషన్ ఉంది, బ్రాహ్మణ్స్ కూడా కార్పొరేషన్ ఉంది. సమాజంలో అత్యున్నతమైన కులం బ్రాహ్మణ్ కార్పొరేషన్. లేదు, కుల రాజకీయం అవసరమే లేదండి. ఇవాళ కుల రాజకీయాన్ని నిజంగానే నమ్మితే 10-12% ఉన్న రెడ్లు 0.5% ఉన్న కేసీఆర్ను ముఖ్యమంత్రిని కానిస్తారా? ఎవరి సమర్థతను బట్టి ప్రజలు వాళ్ళ వెనకాల నిలబడతారు. బలహీన వర్గాలను నమ్ముకుంటుంది, బీసీలను నమ్ముకుంటుంది, దళితులను నమ్ముకుంటుంది, మైనారిటీలను నమ్ముకుంటుంది, గిరిజనులను నమ్ముకుంటుంది. ఈ శక్తులకు, ఈ వ్యక్తులకు, ఈ సమాజానికి తెలుగుదేశం పార్టీ ఎనలేని సేవలు చేసింది కాబట్టి వాళ్ళ నుంచి మద్దతు ఉంది. ఈరోజు పార్టీ సభా సమావేశం 25-30 వేల మంది దాటి 40 వేల మందికి వచ్చారు పరేడ్ గ్రౌండ్ లో, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో. అంటే మా పునాదులు ఏంటో, మా పార్టీ వెల్విషర్స్ ఎవరో మీకు అర్థమై ఉన్నారు. రజనీకాంత్ గారు చెప్పండి సుమన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణలో రెడ్లు 10-12% ఉన్నారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నాదొక సూటి ప్రశ్న మా మిత్రుడికి. తెలంగాణలో గతంలో శ్రీకృష్ణ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పుడు ఉన్నప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 90.2% అని చెప్పి తన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కేటగారికల్ గా చెప్పింది. మరి చెప్పిన తర్వాత తెలంగాణలో అగ్రవర్ణాలు ఎంత, ఆ ఉన్న అగ్రవర్ణాల్లో మరి రెట్లు ఎంత? సో నేను అనడం ఏంటంటే, ఒక కులాన్ని పట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా అది తిరిగి కొడుతుంది. ఇవాళ తెలంగాణలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక కులాన్ని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అది మంచి పద్ధతి కాదు. రెండో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రజనీకాంత్ గారు, మీరు ఇందాక చాలా ప్రశ్నలు అడుగుతా ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేక రేవంత్ రెడ్డి గారు మీ మీద దాడి కానీ ఒక ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్ సుమన్ గారు, ఒక కంక్లూడింగ్ వర్డ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడుకి 30,000 మంది వచ్చారు, మా స్ట్రెంత్ కి ఇదే సింబల్ అని అంటున్నారు. మీరు దాన్ని నమ్ముతున్నారా? తెలుగుదేశం పార్టీకి స్ట్రెంత్ ఎక్కడ ఉందండి? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంటే
తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి వస్తా ఉంటే ఏదో మా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమందికి ఏదో ఆశ, ఏదో కొంత ఆశతో మేము కొన్ని రోజులు ముందుకు పోతామనేటటువంటి వీళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదండి. వారు చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించినా, మా రేవంత్ రెడ్డి గారు ఇంకెన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదు. ఇది వాళ్ళు చెప్తా ఉన్నారు మాది బడుగు బలైన వర్గాల పార్టీ అని. మీది బడుగు బలైన వర్గాల పార్టీ కాదండి, కాంట్రాక్టర్ల పార్టీగా మారిపోయింది. ఇవాళ మీ రాజ్యసభ సీట్లు, మీ ఎంపీల సీట్లు, ఎమ్మెల్యేల సీట్లు చూస్తే అర్థమైతా ఉంది. ఒకనాటి ఇందాక వేణుగోపాల్ సార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒకలాగుండే ఇవాళ ఒకలాగా మారిపోయిందని చెప్పి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలంగాణ వ్యతిరేక పార్టీ అని తెలంగాణ ప్రజలు భావించారు కాబట్టి ఇక్కడ ఉండదండి. అది ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతానికి పరిమితం అయితే మా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి, మరి ఇచ్చిక్కుంటాడా అచ్చిక్కుపోతాడా. రైట్, థ్యాంక్ యూ సుమన్. టైం కూడా అయిపోయింది. ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్. ఇప్పుడు సుమన్కు నా మీద కొంత వ్యక్తిగతంగా కొంత కోపం ఉంటుంది. ఎందుకంటే మాదిగా ఉపకులాల ఏబిసిడి వర్గీకరణకు నేను మద్దతిస్తున్నా కాబట్టి దాన్ని వ్యతిరేకించే సుమన్ నన్ను వ్యతిరేకించడం సమంజసం, న్యాయము. లేదు 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 సపోర్ట్ ఉంటే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్తా అని చెప్పి 3 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకెళ్ళలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు సుమన్ ఏదైతే వాదనలు వినిపిస్తున్నాడో తమ నాయకుడిని మెప్పించడం కోసం తన ఆ రకమైన వాదనలు వినిపిస్తున్నాడు తప్ప అందులో వాస్తవం లేదు. 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి గెలిచిన టీఆర్ఎస్కే ఇంత అహంభావం ఉంటే 8 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీకి అరే మీరు మళ్ళీ మీరు యునైటెడ్ భారతదేశం అనేది ఒక యూనిట్. నరేంద్ర మోడీ, అమిత్ షా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకి ఏం సంబంధము? కేసీఆర్ గారు చింతమడక మెదక్ జిల్లాకు సంబంధం, మహబూబ్ నగర్కి ఏం సంబంధం ఆయనతోటి? ఆయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఉత్తర తెలంగాణలోనే ఉన్న మంత్రి పదవులన్నీ ఇచ్చారు, దక్షిణ తెలంగాణ ఇలాంటి చర్చల వల్ల ప్రయోజనం లేదు. కేసీఆర్ ను నిలువరించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ ను ఓడిస్తుంది తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాలను ఖచ్చితంగా మీరు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ అని కొంతమంది అంటున్నారు, బీజేపీ అని కొంతమంది అంటున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ కూడా అన్నారు కదా మీరు ఫస్ట్ లో. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు సెట్ కావట్లేదు. చెప్పండి. అట్లా కాదు, కొంతకాలం టీఆర్ఎస్ లో పోతుండు మంత్రి అయిన అన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ లో. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు సిచ్యువేషన్ చెప్పండి. ఈ రోజు ఏ పార్టీని చూస్ చేసుకోబోతున్నారు? ఇప్పటి దగ్గర మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటాడు, పోరాటం చేస్తాడు, కేసీఆర్ ను ఓడిస్తాడు అని చెప్పిన మీరు మళ్ళీ ఈ ప్రశ్న చివరికి ఎవరు మిగలపోతే ఏం చేయాలి? మీరు కూడా ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి కదా. రజనీకాంత్ గారు ఎవరు మిగలపోతే రజనీకాంత్ గారు కేజ్రీవాల్ అని ఒక్క నిమిషం ఢిల్లీలో కేజ్రీవాల్ అని చీపురు పొరకాట పట్టుకొని తిరిగి రాజకీయాలు తెలియనోడు కూడా నరేంద్ర మోడీని ఓడించి 3 సీట్లు నరేంద్ర మోడీ గెలిస్తే 67 సీట్లు కేజ్రీవాల్ గెలిచిండు. 3 ఏళ్లలో 3 సార్లు కూడా సెక్రటేరియట్ రాటి కేసీఆర్ ఓడించడానికి రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎల్రమ్న గారు, దేవేందర్ గౌడ్ గారు, మేము అందరం కూర్చొని, మోత్కుపల్లి నరసింహులు గారు కూర్చొని తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తెలంగాణలోకి తీసుకొస్తాము. పార్టీ వదలట్లేదు ఎందుకు? అంటే అసలు మీ కోరిక ఏంది? నా కోరిక బయట బీజేపీ అంటున్నారు, అమిత్ షా ఏదో మొదటి ప్రశ్నలో మీరే అన్నారు కాంగ్రెస్ తో పొత్తుంది, కమ్యూనిస్టులతో పొత్తుంది అంటే. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు, భారతీయ జనతా పార్టీలకు పోతారా అంటే కాంట్రడిక్షన్. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను. రాజకీయంగా నా ఉనికిని, తెలుగుదేశం పార్టీ ఉనికిని సహించని వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ని, క్యాడర్ని తమ పార్టీలో కలుపుకోవడానికి ముఖ్యమంత్రి గారు, ఆయన అనుచరులు ఈ రకమైన తప్పుడు ప్రచారం తీసుకొస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. మాకేం తక్కువైందని చెప్పి ఇంకో పార్టీలకు పోవాల్సిన అవసరం ఉంది. సరే చూద్దాం ఏం జరుగుతుందనే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోసం, అభివృద్ధి కోసం, ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుంది? పొత్తుల సందర్భంలో ఏమవుతుంది? 2 సంవత్సరాల తర్వాత 2019లో రాజకీయం ఏ రకంగా ఉంటుంది తెలంగాణలో, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారంలో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చర్చలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి TV9.